Hello everyone, welcome to Hindustan Update. అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఎందుకు? అసలు మనకి బడ్జెట్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తది? ఎక్కడో మారుమూలన ఉన్న ఒక మనిషికి ఎక్కడో ఢిల్లీలో చూపించే బడ్జెట్ ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తది? మనం అన్ని విషయాలు క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇదే కాదు, ఏ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఇక్కడ మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ కింద క్రియేట్ చేసుకుందాం. మీరిక్కడ స్పెండ్ చేసే ప్రతి నిమిషానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం అంతే నాకు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మనకి ఇండియన్ ఎకానమీ అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఆర్కే షణ్ముఖ శెట్టి అనే ఒక ఆయన క్రియేట్ చేశాడు. ఫస్ట్ బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టాడు. మన దేశం తాలూకు టోటల్ బడ్జెట్ ఆ టైంలో 171 కోట్లు. ఆ 171 కోట్లు ఈరోజు మన బడ్జెట్ 50 లక్షల కోట్లు. అంటే అసలు బడ్జెట్ అనేది దేనికి పెడతారంటే ఒక దేశం తాలూకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెలుసుకోవాలి. అంటే మన తాలూకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, మనం ఏ రకంగా ఏ రంగానికి ఎంత ఇస్తున్నాం, ఎన్ని విషయాలు కూడా మనకి బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. మీరు సంపాదించే దానికి మీకు ఎంత హక్కు ఉంది, మీరు మీరు సంపాదించిన దాంట్లో గవర్నమెంట్కి ఎంత కట్టాలి, మీరు గవర్నమెంట్కి కడుతున్న దానికి గవర్నమెంట్ మీకు ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనం బడ్జెట్లో చూస్తాం. అసలు బడ్జెట్ కేటాయించేదే దానికోసం. దీనికి అసలు మన బడ్జెట్కి మెయిన్ ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ వేసిందైతే మన్మోహన్ సింగ్ గారు అంటారు. ఆ పర్టికులర్ టైంలోని ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉంటే ఆయన పిలిచి ఫైనాన్షియల్ మినిస్టర్ని చేసి దేశం తాలూకు బడ్జెట్ని ఆయన సెట్ చేశారు. చాలా వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికి హెల్ప్ అయ్యి అంటారు. ఇప్పుడు బడ్జెట్ మంది 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు అంటే లాస్ట్ టైము 47 lakh crores అంత ఉండేది. ఈసారి ఒక 3 lakh crores పెరిగింది. ఇందులో ఒక 2.5 lakh crores వచ్చి రైల్వేకి ఇచ్చారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1 లక్ష కోట్లు ఇచ్చారు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ ఫండ్. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ అంటే మీకు ఈ స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ స్టేట్లోని ఏదన్నా ఒక కంట్రీని ఒక సిటీని డెవలప్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇంకేమన్నా అప్డేట్స్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి 1.5 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక సిటీని మేము డెవలప్ చేద్దాం అనుకుంటే, ఒక ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటే కనుక 1.5 lakh crores స్టేట్స్కి ఇచ్చింది. వాళ్ళు ఆ అమౌంట్తోని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకొని ఆ సిటీని డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఆ సిటీని కానీ ఆ ప్రాంతాన్ని కానీ. ఇంకా రూరల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ మనకు రూరల్లో ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి వ్యవసాయం మెయిన్ ఆధారం. దానికి కూడా 86 వేల కోట్లు ఇచ్చింది. అలాగే మనకి ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఎర్నింగ్ ఉంటుంది కదా, అంటే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అనుకోండి, దాని మీద మనకి అమౌంట్ వస్తే ఆ అమౌంట్ మీద ఒక 50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ ఉండేది. 50,000 దాటితే ఆ అమౌంట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చేది. సో అంటే 50,000 దాటి ఇంట్రెస్ట్ వచ్చిందంటే కనుక మీరు దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు అది మారింది, అది 1 lakh అయింది. అంటే మీకు ఇంట్రెస్ట్ 1 lakh వరకు వస్తే కనుక మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. 1 lakh దాటిన దానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అలాగే ఇప్పుడు మనం అందరూ ట్యాక్స్ బెనిఫిట్ కోసం మాట్లాడుతూ 12 లక్షల శాలరీ వరకు మనకి ట్యాక్స్ ఉండదు, అంటే 12 lakh per annum అయితే మాకు ట్యాక్స్ అక్కర్లేదు అనుకుంటున్నారు. నెలకి ₹1,00,000 వస్తుంది కదా, మేము ట్యాక్స్ కట్టక్కర్లేదు అనుకుంటున్నారు. కానీ అది చాలా రాంగ్ అసెప్షన్. యాక్చువల్గా ఏంటంటే మీకు 12 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తే అందులో మీ ఇన్కమ్ 4 లక్షల రూపాయల వరకు ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ 4 లక్షలు దాటితే ఒక 5% కట్టాల్సి వస్తుంది. ఎప్పటి వరకు? 8 లక్షల వరకు. అదే 8 లక్షల కన్నా అబవ్ ఉంటే మీ ఇన్కమ్ 10% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ 4 lakhs కన్నా బిలో ఉంటే ట్యాక్స్ ఉండదు. 4 lakhs టు 8 lakhs ఉంటే 5% ఉంటుంది. 8 lakhs కన్నా అబవ్ ఉంటే 10% ట్యాక్స్ కట్టాలి. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇంకా క్లారిటీగా మాట్లాడుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే మా శాలరీకి ఎంత ట్యాక్స్ పడుతుంది, మేము ఎంత ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అవి కావాలనుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి. దీని మీద మనం సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం. సరే, ఇప్పుడు మన స్టేట్కి ఏం కేటాయించారు, మన స్టేట్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, క్లియర్గా మాట్లాడదాం.
మనకి స్టేట్‌కి ఒక 3 నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్, అలాగే పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రులందరికీ కూడా ఒక రకమైన ఎమోషన్. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 2, 3 జనరేషన్‌ల నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికైనా కంప్లీట్ అవుతది. మొత్తం నీళ్ళతో సస్యశ్యామలం అయిపోతది అని ఒక పెద్ద కల అది. సో, పోలవరం ప్రాజెక్ట్‌కి 12,157 కోట్లిచ్చారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చాలా గొడవలయ్యాయి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డెక్కారు. మా హక్కు స్టీల్ ప్లాంట్‌ని ఎట్టి పరిస్థితుల్లో మూసేయడానికి వీల్లేదు, లేదా ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదనేసి వైజాగ్‌లో చాలా పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి దానికోసం. ఆ స్టీల్ ప్లాంట్‌కి 3,295 కోట్లిచ్చారు. అలాగే వైజాగ్ పోర్ట్ ఉంది కదా! వైజాగ్ పోర్ట్‌కి 730 కోట్లిచ్చారు. అలాగే హెల్త్ అండ్ పారామెడికల్ సర్వీసెస్‌కి, ముఖ్యంగా మన రూరల్ దీంట్లోనే ఆరోగ్యపరమైన సమస్యలు చాలా వస్తాయి. సో, ఆ హెల్త్ అండ్ పారామెడికల్ సర్వీసెస్‌కి 162 కోట్లిచ్చారు. అలాగే ఏపీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి సమ్ 242 క్రోర్స్ అంతా ఇచ్చారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్‌మెంట్‌కి గాని, వీటికి గాని. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌కి 186 కోట్లిచ్చారు. లెర్నింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కి 375 కోట్లిచ్చారు. ఇంకా ఎయిర్‌పోర్ట్స్‌కి వాటికి మనం చెప్పక్కర్లేదు. మన ఎంపీ గారే ఉన్నారక్కడ. కొత్తగా ఎంపీ గారు చెప్పడం ఏంటంటే 120 డెస్టినేషన్స్ పెడుతున్నాం మేము కొత్తగా. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. మేము ఇంకా ట్రావెల్ చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా మనకి బడ్జెట్ ఇంకా ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ చూపించబోతుంది? అసలు ఈ బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకందరికీ మంచిగా ఉందనుకుంటున్నారా? లేదంటే ఈ బడ్జెట్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మనం మీ కామెంట్స్ బట్టి మనం క్లియర్‌గా ఇంకోసారి దీనికోసం క్లియర్‌గా మాట్లాడుకుందాం. థాంక్ యూ ఎవరీవన్. జై హింద్.